లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఈ మధ్యలో హైదరాబాద్లో చాలా వరకు గొడవలు జరుగుతున్నాయి, రోజుకో మర్డర్లు కూడా జరుగుతున్నాయి. దీంతో పోలీసులు ఈ దృష్టిలో పెట్టుకొని శాంతి భద్రతలు కాపాడడం కోసం వాళ్ళు కొంచెం పోలీస్ ఫోర్స్ను ఉపయోగిస్తున్నారు. అక్కడక్కడ పికెటింగ్ కూడా చేశారు. దీంతోపాటు వాళ్ళు ఒక చిన్న అనౌన్స్మెంట్ చేశారు, నో ఫ్రెండ్లీ పోలీసింగ్, ఓన్లీ లార్డ్ చార్జ్ అనే అనౌన్స్మెంట్ చేసేసరికి దీని మీద మన ఓవైసీ తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు మన సోషల్ మీడియా వేదికగా. ఏంటంటే ఓన్లీ హైదరాబాద్ వరకైనా గొడవలు జరిగేది, మెట్రో సిటీ జూబ్లీస్ బంజారీస్లో గొడవలు జరగట్లేదా? ఓన్లీ మా పాత బస్సులోనే టైమింగ్సా? మెట్రో సిటీలో మీరు మెట్రో ఏరియాలో ఎందుకు టైమింగ్స్ పెట్టారు? ఇక్కడ మా హైదరాబాద్ అంటేనే నీకు నైట్ ఉంటాయి ఎక్కువ షాపింగ్స్, మీరు ఈ టైమింగ్స్ పెట్టడం ఏంటని దీని మీద ఎక్స్ వేదికగా తీవ్రంగా విమర్శన చేశారు. అయితే దానికి డీసీపీ స్నేహ మెహ్రా గారు సమాధానిస్తూ, మేము ఎలాంటి టైమింగ్స్ మేము ఫిక్స్ చేయలేదు, అది అంతా ఫేకు. అయితే నిన్న సోషల్ మీడియాలో 10:30 to 11 మధ్యలోనే క్లోజ్ చేయాలని చాలా వీడియోలు వైరల్ అయినాయి నిన్న. అయితే అదంతా డీసీపీ గారు కొట్టిపడేశారు, అదంతా ఫేకు. కాకపోతే మేము ఒక టైమింగ్స్ పెట్టాము, అంటే ఈ చెదురుమదురు సంఘటనలు జరగొద్దు అనే ఒక ఉద్దేశంతో పాత టైమింగ్స్నే మేము మెయింటైన్ చేయమని చెప్పాము, కానీ మీరు ఎలాంటి ఈ ఫేక్ న్యూస్ నమ్మొద్దు అని కూడా హెచ్చరించారు.